నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, ఎక్కడెక్కడ తెలంగాణ. మరో ప్రశ్న, అసైన్ ల్యాండ్కి ఓనర్ స్టేటస్ ఎప్పుడు మారుతుంది? నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, అసైన్ ల్యాండ్ భూములు ఆంధ్ర అయినా తెలంగాణ అది గవర్నమెంట్ భూములు. అవి దాంట్లో ఎవరికి స్టేటస్ అంటూ ఉండదు. అది ఓన్లీ కేవలం ఎస్సీ ఎస్టీకే ఇచ్చింది ప్రభుత్వం భూములు. పేదవాళ్ళకి, నిరుపేద వాళ్ళకి, భూమి లేని పేదవాళ్ళకి ఇచ్చిన ఈ భూమి. పాపం ఆదాయం లేదు, వాళ్ళకి ఏమీ లేదు, అలాంటి వాళ్ళకి ఇచ్చింది అసైన్ ల్యాండ్స్ అంటారు. ఆ భూములు వాళ్ళు ఉన్నంత కాలం జీవితాంతం ఉండొచ్చు. వాళ్ళు ఒకసారి ప్రభుత్వం కానీ భూమి ఇస్తే దయచేసి ఎవరు కూడా ఆ భూమిని అమ్మకండి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, చాలా మంది భూములు అమ్మేస్తున్నారు. భూమి అమ్మేస్తున్నారంటే ఒక టైంలో అమ్ముకోవచ్చని ప్రభుత్వమే చెప్పింది. తెలంగాణలో అయితే 1958-59 ప్రాంతాల్లో అసైన్ ల్యాండ్ భూములు ఇచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో చాలామంది అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు, ఇంకా కొంతమంది భూములు ఉంచుకున్నారు. కానీ 1977లో ప్రొవిజన్ ఆఫ్ ల్యాండ్ ఒకటి వచ్చింది, చట్టం, పిఓటి చట్టం, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అని 1970. ఆ చట్టం వెరీ క్లియర్గా చెప్పింది, ఎవరికైనా సరే ప్రభుత్వం భూములు ఇస్తే, అసైన్ ల్యాండ్ భూములు ఇస్తే ఎవరు అమ్ముకోవడానికి వీల్లేదు, మార్ట్గేజ్ చేయడానికి వీల్లేదు, గిఫ్ట్ చేయడానికి వీల్లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, సేల్ చేయడానికి వీల్లేదు. ఇవన్నీ చాలా కండిషన్స్ పెట్టి అందరికి కూడా ఒకసారి మీకు ఇచ్చే పట్టాలో వెనకాల తిరిగి చూసుకోండి. ఆ పట్టాలో క్లారిటీగా రాసింది, 5 ఎకరాల భూమి ఇస్తే, అసైన్ ల్యాండ్ భూమి ఇస్తే దాన్ని మీరు కల్టివేట్ చేసుకోవాలి. 3 టైంలో మీరు వరి వేసుకుంటారో, ఏమైనా పంట మొక్కజొన్న కానీ ఏదైనా వేసుకోండి. పంట వేసుకున్న తర్వాత ప్రభుత్వానికి మీరు చెప్పాల్సిన బాధ్యత మీదే. భూమి ఇచ్చాడా అని చెప్పి ఖాళీగా పెడితే మటుకు భూమి తీసుకునే ఆస్కారం ప్రభుత్వానికే ఉంది. అది ఒక కేవలం ఎంఆర్ఓ గారికి, మండల రెవెన్యూ ఎడ్యుకేషన్ వాళ్ళు వస్తారు, మండల రెవెన్యూ ఆఫీసర్ వస్తారు, ఎంఆర్ఓ అతను వస్తారు, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, మీ భూమిలో కరెక్ట్గా మీరు కల్టివేట్ చేస్తున్నా లేదా చూసుకుంటారు. కల్టివేట్ చేసుకుంటే రికార్డులో రాసుకుంటారు, ఓకే ఈయన బాగానే భూమిని మెయింటైన్ చేస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే భూమి ఇచ్చిన తర్వాత అమ్మేస్తారు. అది కూడా పీరియడ్ దాటిపోయిన తర్వాత అది చట్టరీత్యా నేరము. ఆ భూమి మళ్ళీ వాపసు వచ్చేస్తుంది. ప్రభుత్వ భూమి ఎంతలోకి 5 నిమిషాలు తెచ్చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ మీకు క్రైమ్ అది. ఒకసారి చూడండి, వెనకాల జైలుకు పోతారు. మా ప్రభుత్వ భూములు కానీ మీరు అనవసరంగా అమ్మేసుకుంటే. చాలా జాగ్రత్త ఉండాలి. ప్రభుత్వ భూములు అంటే మనకు ఎంతో ప్రేమగా ఇచ్చిన భూములు, అవి ఉచితంగా ఇస్తున్నప్పుడు తీసుకొని మీరు చక్కగా మెయింటైన్ చేసుకోవడం మీకేంటి ప్రాబ్లం? బోత్ ఇక్కడైనా ఆంధ్ర అయినా తెలంగాణ. 10 ఎకరాలు ఎక్స్ఆర్మీకి ఇచ్చారు, 10 ఎకరాలు పొలిటికల్ సప్లర్కి 3 ఇచ్చారు 15 ఎకరాల భూమి. వాళ్ళైనా సరే 10 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. 10 సంవత్సరాల దాకా భూమిలో జోలికి వెళ్లకుండా ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఉండకూడదు, ఎటువంటి ట్రాన్స్ఫర్స్, గిఫ్ట్ డీడ్లు, మార్ట్గా ఏది చేయకుండా అంటే 10 ఎకరాలు పోయి సరిగ్గా 10 సంవత్సరాలంతా వాళ్ళు అమ్ముకోవచ్చు. వాళ్ళకి ఆ వెసులుబాటు ఇచ్చింది. ఎక్స్-ఆర్మీ మ్యాన్కి ఇచ్చింది, ఫ్రీడమ్ ఫైటర్స్, పొలిటికల్ సపరేట్స్ ముగ్గురికే వెసులుబాటు 10 ఎకరాల భూమి. అది 10 ఇయర్స్ తర్వాత. పొలిటికల్ సపరేట్స్ కంటే వాళ్ళు 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళకి వెసులుబాటు ఇచ్చింది. బట్ ఫ్రీడమ్ ఫైటర్స్కి, ఎక్స్-సర్వీస్ మ్యాన్కి, వీళ్ళకి మటుకు ఫ్రీడమ్, వాళ్ళకి మటుకు 10 ఏళ్ళు ఆగాల్సిందే. వాళ్ళ మటుకు అమ్మడానికి వీల్లేదు. 10 సంవత్సరాల వరకు ఎక్కడ కూడా ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఉండకూడదు. ఈ రకంగా వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది, ఇక్కడైనా సరే, ఆంధ్ర అయినా సరే, తెలంగాణ అయినా సరే. ఈ అసైన్ ల్యాండ్స్ పైన నాకు విపరీతంగా కంప్లైంట్స్ ఏంటంటే, ఇందాక కూడా కాల్ చేసే ఒకడు, సార్ అసైన్ ల్యాండ్ భూమి సార్ అమ్ముకోవచ్చా? ఎవరో మంచిగా పార్టీ వచ్చింది సార్, వద్దు అమ్మటానికి వీల్లేదు, అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో మీరు ఉండటానికి ఇచ్చింది తప్పితే అమ్ముకోవడానికి కాదు ఇచ్చింది భూమి. మీరు కానీ అమ్మారో వెంటనే ఆ భూమి వాళ్ళు వాపసు తీసేసుకుంటారని వెరీ క్లియర్ చెప్పాను. అసైన్ ల్యాండ్స్ తెలంగాణలో 1958-59 ప్రాంతంలో వచ్చింది. ఒక్కసారి జీవోలో ఒకసారి రిఫర్ చేసుకోండి. అట్లాగే ఆంధ్రాలో కూడా 1954 కన్నా ముందర అసైన్ ల్యాండ్స్ భూములు ఇచ్చింది. అక్కడ వాళ్ళు కూడా ఒక 5-6 ఏళ్ళ వరకు అమ్ముకోవడానికి అప్పుడు వెసులుబాటు ఇచ్చింది ఆంధ్రాలో కూడా. ఇక్కడ తెలంగాణలో కూడా ఆ వెసులుబాటు ఇచ్చింది. 77కు ముందర ఎవరు అమ్ముకున్నా ఇబ్బంది ఉండేది కదా. 77 తర్వాత కూడా ఎవరు అమ్ముకోవడానికి వీల్లేదు. అమ్ముకుంటే మటుకు వాళ్ళు కట్టిన గ్యారంటీగా వాళ్ళు జైలుకి వెళ్ళే ఆస్కారం అయితే ఉంది. దీన్ని అసైన్ ల్యాండ్ భూములు అంటారు. నమస్కారం.